8 నుంచి 14 వరకు చదవండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి మహిమ కలుగునే ఒక థ్యాంక్ యూ. మరి మంచిగా చదివినందుకు దేవుడు నిన్ను దీవించును గాక. వినండి, మనం క్రిస్మస్ ఇప్పుడు మనం ధ్యానించే వాక్యము క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్. టీ సైలెంట్ ఉంటుంది కనుక క్రిస్మస్ అని పలుకుతారు. ఇంగ్లీష్లో కొన్ని సైలెంట్ వర్డ్స్ ఉంటాయి, అంటే మీకు తెలియాలా. క్రైస్ట్ మాస్ అనకుండా క్రిస్మస్ అంటారు. హల్లెలూయా. కనుక క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, పూజ, దేవుని పూజించడము, క్రీస్తును పూజించడము. ఎందుకు వస్తున్నాం అంటే 25వ తారీఖు క్రీస్తును మనం పూజించడానికి, ఆరాధించడానికి సిద్ధపడతా ఉన్నాం. వాక్యం ద్వారా సిద్ధపడతా ఉన్నాం. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? దేవుడు సహాయం చేయను గాక. కెల్క దేవులారా, ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో యేసుప్రభు పుట్టినప్పుడు దూతలు వచ్చి గొల్లలకు చెప్పారు. ఇంకెవరు చెప్పారు? ఎవరికైనా చెప్పారా అమ్మా? ఇంకెవరన్నా? ఏంజల్సే గొల్లలకు చెప్పారు. ఇంకా జ్ఞానులకు ఎవరు చెప్పారు? నక్షత్రం చెప్పింది. హల్లెలూయా. నక్షత్రం ఎక్కడుంటుంది? దేవదూతలు ఎక్కడుంటారు? హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది మెసేజ్? పైనుంచి వచ్చింది. హల్లెలూయా. మనము ఆరాధిస్తున్న క్రీస్తును గురించి ఎవరు చెప్పారంటే పైనుంచి వచ్చినది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక బస్తీలో ఒక బాబు కానీ పాప కానీ పుడితే ఎవరు తెలుస్తుంది? ఆ బస్తీలకు తెలుస్తుంది, ఆ ఇంటి వాళ్ళకి తెలుస్తుంది, ఆ బస్తీ వాళ్ళకి తెలుస్తుంది. ఒక కాలనీలో, ఒక ఊర్లో, చిన్న ఊర్లో ఒక బాబు కానీ పాప కానీ పుడితే అది ఎవరు తెలుస్తుంది? ఆ ఇంటి వాళ్ళకి తెలుస్తుంది, ఆ బస్తీ వాళ్ళకి తెలుస్తుంది. యేసు ప్రభు పుట్టాడు కనుక, ఈయన పైనుంచి వచ్చి పుట్టిన దేవుడు కనుక అది ఎవరు తెలుసు? పై వారికి తెలుసు. దేవదూతలు ఎవరి దగ్గర ఉంటారు? దేవునితో ఉంటారు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఇది మనుషులు రాసిన కథ, మనుషులు చెప్పింది కాదు. దేవదూతల ద్వారా దేవుడు పంపించినటువంటి ఆ బాడీస్, హెవెన్లీ బాడీస్, పరలోక సంబంధమైన దూతల ద్వారా వచ్చిన ఒక వర్తమానము. హల్లెలూయా. ఎంత జాగ్రత్తగా గొల్లలు విన్నారు, గ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. గొల్లలకు దూత ద్వారా మాట్లాడి చెప్పాడు. జ్ఞానులకు నక్షత్రము సైలెంట్గా ప్రకాశించి ఒక విచిత్రమైన వెలుగుతో, ఒక విచిత్రమైన కాంతితో నక్షత్రము కనబడి జ్ఞానులకు తెలియజేశాడు. హల్లెలూయా. అకల్మందుకు ఇషారా, అకల్మందుకు ఇషారా కాఫీ అంట. జ్ఞానులకు నక్షత్రం చాలా. అకల్మంద్ అంటే
జ్ఞానం ఉన్న వాళ్ళకు ఒక సైగ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒక సైగ చేస్తే చాలు. ఒకవేళ ఎవరైనా శబ్దం చేస్తుందనుకో అంటే మౌనం ఉంటారు. హల్లెలూయా. ఇక జ్ఞానులకు నక్షత్రం జ్ఞాపకం చేస్తాడు, పుట్టాడు. హల్లెలూయా. రెండోది, యేసుప్రభు పుట్టినప్పుడు లోకంలో కూడా రుజువు జరగాలని చెప్పా పోయిన వారం. ఎవరి కాలంలో జరిగింది? కైసర్ ఆగస్టు ఎవరు? చక్రవర్తి, రాజు. వాళ్ళ తండ్రి పేరు జూలియస్ సీజర్. జూలియస్ సీజర్ గురించి సినిమాలు వచ్చినాయి. జూలియస్ సీజర్ గురించి చరిత్రలో ఉన్నది, రికార్డ్స్లో ఉన్నాయి. హిస్టరీ అంటే ఆయన కథ, హిస్ స్టోరీ, ఆయన కథని హిస్టరీ అంటారు. కనుక హిస్టరీ రికార్డ్ అయినటువంటి సంఘటన, దేవుడు పుట్టింది రాసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆగస్టస్ సీజర్. హల్లెలూయా. ఆగస్టస్ సీజర్ అంటే జూలియస్ సీజర్ కొడుకు. జూలియస్ సీజర్ ఎవరంటే చక్రవర్తి కొడుకు, చక్రవర్తి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక వచనం చదువు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో మేము ఏది వింటిమో. యోహాన్ రాస్తా ఉన్నాడు, యేసు ప్రభుతో ఉన్నటువంటి యోహాన్ శిష్యుడు. ఏమని రాస్తుండ? మేము ఏది కనులార ఏది చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచానో అది మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ చెప్పమ్మా, మంచిగా చెప్పు. మొదటి చెప్పు. ఇది ఏందమ్మా? ఇది జీవవాక్యము. దేవుని మాట లేనిది ఇది మనల్ని జీవింపజేసేదంటే ఈ లోకంలో మనల్ని పరలోక రాజ్యం కొరకు సిద్ధపరిచేది. హల్లెలూయా. ఇది జీవవాక్యమును గూర్చి ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించెను. ఆది యందు దేవుడు ఉండేను. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరించెను. ఆది యందు ఏది ఉండేనో, మేము ఏది విన్నామో, వాళ్ళ చెవుల ద్వారా విన్నది. మేమంటే యోహాను, లూకా, మత్తయి, మార్క్, పేతురు, ఆంద్రయ, ఫిలిప్పు శిష్యులంతా ఏది నిదానించి విన్నారో, యేసుప్రభు చేసినటువంటి, యేసుప్రభుకు సిలువ వేసినాడు, యేసుప్రభు చేసిన అద్భుతాలు, యేసుప్రభు జన్మం గురించి ఏది కనులారా చూచారో, ఊరికే చూడడమే కాదు, వాళ్ళు నిదానించి కనుగొన్నారు, దాన్ని పరీక్ష చేశారు. ఆషామాషిగా రాసింది కాదు. బైబిల్ ఎవరో మందు కొట్టుకుంటూ సిగరెట్ తాగకుండా రాసిన స్టోరీ కాదు. ఆత్మచేత ఏదైతే వాళ్ళు చూశారో, ఏదైతే వాళ్ళు విన్నారో, ఏదైతే గమనించి చూశారో. చదవమ్మా. హల్లెలూయా. యేసు ప్రభుని ముట్టుకున్నారు వాళ్ళు, ప్రభుతో నడిచారు. ఇంకా అది మీకు తెలియజేస్తున్నాను. ఎంత ప్రూఫ్ ఉన్నది! సాక్ష్యాధారాలు పైలోకంలోంచి వచ్చిందే కాక భూలోకంలో పైన కింద అందరూ సాక్ష్యం ఇస్తున్నటువంటి అద్భుతమైన సత్యము యేసు ప్రభు. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా బాగా గమనించండి. యేసు ప్రభు గురించి సాక్ష్యం కొంచెం వెనుక కొంతమంది లేట్ వచ్చారు. మంచిది. మళ్ళీ ఇక్కడ మొదటిసారి వచ్చారు కనుక మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రకాష్, సత్యవతి వచ్చిందమ్మా, మీ కొడుకులు కూడా వచ్చిందా? హల్లెలూయా. రండి, తీసుకురండి. చూడండి, ఈ సంఘానికి వచ్చిన వాళ్ళు ఎవరు పాడగాల, బాగైపోయింది, మంచిగా అయ్యే పోయారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు మేలులు పొందుకొనే పోయారు. రాకుండా పోయిన వాళ్ళు పాడైంది. నిజమమ్మా. ఎన్నో మీకు కావాలంటే ఎన్నో నేను చూపిస్తాను మీకు. రాకుండా పోయిన వాళ్ళు ఎంతోమంది భయంకరమైన స్థితిలో ఉంటున్నారు వాళ్ళు. మేము భయపెడతలేను, నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ వచ్చిన వాళ్ళు మేలులే పొందుకొని పోయారు, మేలులతోనే వెళ్ళారు, కానీ పాడ ఎవరు పోలేదు. హల్లెలూయా. రాని వాళ్ళే నష్టపోయారు చాలా. దేవుడు సహాయం చేయను గాక. కనుక దేవుళ్ళారా బాగా గమనించండి. యేసుప్రభు పుట్టినప్పుడు దూతలు గొల్లలకు చెప్పారు, నక్షత్రము జ్ఞానులకు చెప్పారు. అంటే దూతలు, నక్షత్రము పైలోకానికి సంబంధించిన వాళ్ళు, ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు. కనుక వాళ్ళు చెప్పారంటే యేసుప్రభు ఈ లోకానికి సంబంధించినవాడు కాదు, పైలోకానికి సంబంధించినవాడు. పైలోకంలో నుంచి చెప్పింది రుజువైంది. భూలోకంలో యేసుప్రభు పుట్టినప్పుడు ఉన్నటువంటి అగస్టస్ అనే ఆయన, కురేనియస్ అనే సిరియా అధిపతి, వీళ్ళంతా ఉన్నట్లు చరిత్రలో రాయబడ్డది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏంటంటే ఆగస్టు నెల అని మనము 12 నెలల్లో ఒక నెల ఆగస్టు నెల. ఆ ఆగస్టు నెల ఎవరి పేరు మీద ఉందంటే ఆగస్ట్ సీజర్, కైసరు ఆగుస్తు. ఆగస్టుని తెలుగులో ఆగుస్తు అన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుళ్ళారా బాగా గమనించండి. మనకు రుజువులతో ఉన్నవి పైలోకంలో ఉన్నవారు, భూలోకంలో ఉన్నవారు చెప్పుతున్న సత్యము, చరిత్ర. యేసుప్రభు దేవుడు, యేసుప్రభు దేవుడు, యేసుప్రభు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా మీరు గ్రహిస్తే చాలా మీకు ఎక్కడ దొరకని వాక్యం నేను తీసుకొస్తున్నా. చాలా సత్యమైన వాక్యం మీ దగ్గరికి వస్తుంది ప్రతి వారం. మీరు గమనించి అర్థం చేసుకుంటే దేవుడు మిమ్మల్ని ఎంతో పైకి తీసుకొస్తాడు. ఎన్నో ఉన్నతమైన స్థితిలో దేవుడు తప్పకుండా తీసుకొస్తాడు. చప్పట్లు కొట్టి తెంపచ్చండి. హల్లెలూయా. చూడండి, దేవుడు తప్పకుండా మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఒక మాట జ్ఞాపకం, చాలా కొంచెమే పనిచేస్తుంది వాక్యం మనకు. మనం విన్నప్పుడు ఆ వాక్యం చాలా ఎందుకంటే మొత్తం పనిచేస్తుంటే మనం ఇలా ఉండేవాళ్ళం కాము. హల్లెలూయా. మన పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఎక్కడనో ఉంటుండే మనం. ఆ వాక్యమే మనకు అర్థం కాదు, ఆ వాక్యమే మనం గ్రహించాలి, ఆ వాక్యమే మనలో పని చేస్తలేదు. చేస్తుంది కానీ చాలా కొంచెం. మనిషి కొంచెం పెద్దగా అయినాక రప చిన్నగా ఉన్నాడు. ఒక 12 ఏళ్ళు, 15 ఏళ్ళు, 18 ఏళ్ళు బాగా పెరుగుతాడు. ఆ తర్వాత చిన్నగా కొంచెం పెరుగుతాడు మనిషి. హల్లెలూయా. అట్లనే వాక్యం మనలో పనిచేయడం కూడా కొద్దిగానే కష్టపడుకుంటా, ఇష్టపడుకుంటా ఆ వాక్యాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఈ గడ్డి ఉంటుంది కదా, పచ్చిగడ్డి, వర్షం పట్టాలకి బరబరమని పెరిగేస్తుంది, ఎండ వస్తాలకి ఎండిపోతుంది. టేక్ చెట్టు పెరగాలంటే 25 ఏళ్ళు అవుతుంది అంటది. 25 ఏళ్ళ తర్వాత అది మంచి టేక్ తయారవుతుంది. విశ్వాసి కూడా అంతే. ఎంతో కాలం వాక్యం విని ఆ వాక్యం ద్వారా కఠిన హృదయము, ఎలాంటి హృదయం, ఆ మురికి హృదయము, పాప హృదయము కడిగించి శుద్ధి చేసుకొని అప్పుడు మంచి విశ్వాసిగా తయారవుతాడు. హల్లెలూయా. అవునమ్మా. అది
దానికి ఎంతో ప్రయాసపడుతుంటాం మేము. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, రవి చేస్తున్నాడు, శామ్యుల్ చేస్తున్నాడు, ప్రభాకర్ చేస్తున్నాడు. చేసేటోళ్ళందరూ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. సంఘమంతా కోఆపరేట్ చేయండి, సపోర్ట్ చేయండి. మనం ఈ లోకం విడిస్తే పరలోకంలో ఉండాలి, అది మన ఆశ. అది ఇవన్నీ దేవుడు ఎన్నంటే అన్ని ఇస్తాడు, మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాడు దేవుడు. మనం పరలోకంలో ఉండాలని ఇష్టపడండి, దేవుని వాక్యాన్ని ఇష్టపడండి. ఎన్ని కావాలంటే మన జీవితంలో చేసి తీరుస్తాడు. దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. దేవునికి మహిమ. దేవుళ్ళారా బాగా గమనించండి. మొదటిది క్రిస్మస్. మనం సంతోషంగా క్రిస్మస్ జరిగించుకోవడానికి ముఖ్యంగా మనం మొదటి గమనించాల్సింది ఏంటంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలు. హల్లెలూయా. మొదటిది ఎవరన్నా చెప్తారా? గుడ్, వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. పోయిన వారం ఏం నేర్చుకున్నాం మనం? రక్షకుడు ఫస్ట్. రెండవది ప్రభువు. మూడవది క్రీస్తు. పోయినవది. ఈరోజు మనము భయపడకుడి, సంతోషించుడి. ఆ సంతోషాన్ని పంచిపెట్టండి. హల్లెలూయా. ఈ 3 విషయాలు ఈరోజు నేర్చుకుంటాం మనం. భయపడకుడి, అవినాలం అయింది. భయపడకుడి, సంతోషించుడి, సంతోషాన్ని ఇతరులకు పంచండి. విద్దామా? రెడీయా? అందరు రెడీగా ఉన్నారా? ఏమ్మా రెడీగా ఉన్నారా? హల్లెలూయా. ఇది క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ కాదు. అయితే అంత ఈజీగా హ్యాపీ క్రిస్మస్ అంటే హ్యాపీ క్రిస్మస్ అయిపోతే బాగానే ఉండే. హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే కాదు. హ్యాపీ మ్యారేజ్ డే అంటే ఆ ఇంట్లో ఉంటే తెలుస్తుంది. కానీ దేవుడు ఉన్నాడమ్మా. శుభవార్త. యేసయ్య ఉన్నాడు. నేను నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని భయపడకుండా చేయడానికి దేవులారా ప్రభువు ఉన్నాడు. చప్పట్లు కొట్టని పచ్చండి. హల్లెలూయా. భయం అనేది ఎందుకు జరుగుతుంది? మనిషి జీవితంలో ఆలోచనలో, తలపులో భయం అనేది ఒకటి ఉంటుంది. ఎందుకు ఉంటుంది భయం? తప్పు చేస్తే, పాపం చేస్తే భయం ఉంటుంది. తప్పు అంటే, పాపం అంటే ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఇంకా ఒంటరిగా ఉన్నప్పుడు భయం అవుతుంది. ఒంటరిగా ఉండడం చాలా కష్టం, ఎన్నో శోధనలు వస్తాయి. హల్లెలూయా. ఇంకా మోసం చేస్తే భయం వస్తుంది కదా, ఒకరికి అన్యాయం చేస్తే భయం వస్తుంది. అవునా కదా? హల్లెలూయా. మనము ఇతరులకు ఏది చేస్తామో అదే మనల్ని భయపెట్టి దాన్ని మనకు. హల్లెలూయా. భయం అనేది బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు నాబాలు, మురటోడు. బాగా చాలా ధనవంతుడు. దావీదు ఆయనకు సహాయం చేస్తాడు. చేసినప్పుడు కొంచెం సహాయం నాకు కూడా చెయ్యి నాబాలు అంటే చెయ్యడు. 400 మందిని తీసుకొని దావీదు ఆ నాబాల్ను చంపనీకి వచ్చినప్పుడు ఆయన భార్య కాళ్ళ వేళ్ళ మీద పడి బ్రతిమాలి, అయ్యా ఆయనను చంపొద్దు అని అడుగుతుంది. తర్వాత చంపకుండా వదిలేస్తాడు. ఆ సంగతి తెల్లవారినప్పుడు భార్య నాబాలు చెప్పినప్పుడు భయంతో కృంగి, భయం ఏం చేస్తుందమ్మా? కృంగా చేస్తుంది. కృంగి ఆయన చచ్చిపోతాడు. హల్లెలూయా. భయం ఏం చేస్తుందంటే మనల్ని కృంగ తీస్తుంది.
భయం అనేది మన జీవితంలో ఇక చేయలేము, మనం సాధించలేము, ఇంకా మన బ్రతుకు ఇంతే, మనం ఇంతే అని కృషించి కృంగి కృషించిపోతారు. హల్లెలూయా. మా చుట్టం ఒక ఆయన బిడ్డను ఒక పెళ్లి సంబంధం చేశాడు. తర్వాత అల్లుడు మంచోడు కాదని ఆయన తెలిసిపోయింది. పెళ్ళి అయినాక ఇంకా తర్వాత తెలుస్తుంది కదా. హల్లెలూయా. ఆలోచించి అరే ఎంత పని అయిపోయా ఆయన భయపడి హార్ట్ అటాక్ వచ్చి ఒకరోజు చనిపోయాడు. హల్లెలూయా. భయం. బిడ్డ బ్రతికేమైపోతుందో భయం. హల్లెలూయా. భయం అనేది ఉన్నదమ్మా లోకంలో. భయం అనేది తప్పకుండా ఉండాలి. భయం అనేది 2 రకాలు, బాగా గమనించండి. పాపం చేయకుండా, తప్పు చేయకుండా ఉండడానికి భయం. రెండవది దేవులారా మంచిగా జీవించాలి. దేవుని భయం. మనము దేవుని భయంతో, భక్తితో జీవించడానికి భయం అవసరం. పొరపాటు చేయకుండా ఉండడానికి భయం అవసరం. మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా ఉండడానికి, ధైర్యంగా ఉండడానికి భయం అవసరం. హల్లెలూయా. కృషించిపోవడానికి, నశించిపోవడానికి భయం కాదు. మంచిగా, ఆత్మీయంగా, పరిశుద్ధంగా, శ్రేష్టంగా జీవించడానికి భయం అవసరం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. పోలీసు వాళ్ళకి ఎందుకు భయపడతారు? పోలీసు వాళ్ళకి ఎవరు భయపడతారు? దొంగతనం చేసిన వాళ్ళు భయపడతారు. ఇంకెవరు? హత్యలు చేసిన వాళ్ళు భయపడతారు. ఇంకెవరు భయపడతారు? తప్పు చేసిన వాళ్ళు పోలీసు వాళ్ళకి భయపడతారు కదా. హల్లెలూయా. అవునా కదా? ఎందుకు? వాళ్ళు శిక్షిస్తారని. చేయని వాళ్ళకి ఏం భయం ఉంటుంది? అరే దొంగతనం చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకపోతారా, కొడతారా, తంతారా, చేయకూడదని. హల్లెలూయా. కనుక మంచి చేయడానికి భయం అవసరం, చెడు చేయకుండడానికి భయం అవసరం, నశించిపోవడానికి, కృషించిపోవడానికి భయం ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, భూమి మీద భయం అనేది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. భయం అనేది ఉండాలి, భయం లేకుండా ఉండదు. హల్లెలూయా. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారనుకోండి, క్రికెట్ మ్యాచ్ మంచిగా ప్రభాకర్ బ్యాటింగ్ చేస్తున్నాడు, మీనా బౌలింగ్ చేస్తుంది ఆడ నుంచి. హల్లెలూయా. మల్లేష్ నిలబడి రెఫరీ అంపర్ చూస్తూ ఉన్నాడు సరిగా ఆడుతుందా లేదా అని. హల్లెలూయా. తినండి. ప్రభాకర్ బ్యాట్ రెడీగా ఉన్నాడు, మీనా బాల్ ఆడ నుంచి ఉరికొచ్చింది, బాగా 140 కిలోమీటర్ స్పీడ్తో వేయడానికి వచ్చింది. ప్రభాకర్ ఆగన్నాడు, మల్లేష్ ఏమన్నాడు? ఆగన్నాడు. ఆగిండు. అడిగినాం, ఏందమ్మా మీనా ప్రభాకర్ ఎందుకు ఆపినావు అంటే, ఈ వికెట్స్ తీసేయాలి, ఎందుకంటే ఇవే నన్ను అవుట్ చేసేవేంది, వెనక 3 వికెట్లు ఉంటాయి కదమ్మా, స్టంప్ అవుట్ అయ్యేది, రన్ అవుట్ అయ్యేది, ఎల్బిడబ్ల్యూ, ఈ హిట్ వికెట్, అన్ని రకాలుగా అవుట్ చేసేది ఏంటి? వికెట్సే. హలో, వికెట్స్ తీసే నేను ఆడతా అంటే పద్ధతి కాదు, అది రూల్స్ కాదు. లేదు, వికెట్స్ ఉండాలి, భయం ఉండాల్సిందే, నీకు నాకు భయం అనేది ఉండాల్సిందే, కానీ ఫేస్ చేయాలి. హల్లెలూయా. చప్పట్లు కూడా తెంపచ్చండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభాకర్ ఎవరిని చూడాలా? బాల్ను చూడాలా. ప్రభాకర్ ఎవరిని నమ్ముకోవాలా? అమ్మ ఎవరిని నమ్ముకోవాలా? బ్యాట్ను నమ్ముకోవాలా. బ్యాట్ని కొట్టాలా, ఆ బాల్ను కొట్టాలా. మీనా ఎంత స్పీడ్ అనే అని 6 కొట్టాలా. అవునా కదా ప్రభాకర్? హల్లెలూయా. ఈ వికెట్లు పడిపోతాయేమో, దీన్ని చూస్తే పద్ధతి కాదు, రూల్స్ కావాలి. హల్లెలూయా. జీవితం కూడా ఒక ఆట లాంటిది అమ్మ. మన జీవితం అంతా ఒక ఆట లాంటిది.
ఎదుర్కోవాలా, భయం అనేది ఉంటుంది. బండ మీద కట్టబడిన ఇల్లు ఒకటి. యేసుప్రభు అంటాడు, నా మాటలు విని బండ మీద కట్టుకున్న వాళ్ళు. ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టారు. ఒక ఆయన ఇసుక మీద టకా కట్టేశాడు. ఇంకొక ఆయన బండ మీద కడుతున్నాడు. ఇల్లు తవ్వి పునాదులు వేసి బండలేసి ఈయన ఇల్లు కట్టేశాడు. మంచిగా ఎలక్ట్రీషియన్ పిలిచాడు, రంగులు వేసాడు, ఫ్యాన్లు పెట్టాడు, అన్నీ పెట్టాడు. మంచిగా పండుకొని కిటికలుగా చూస్తుండే వాడు ఇంకా కడతా ఉన్నాడు, ఇల్లు తవ్వుతా ఉన్నాడు. ఒక్క 15 రోజుల్లో ఇల్లు కట్టేశాడు. ఆయన బండ మీద బాగా తవ్వి మంచిగా స్ట్రాంగ్గా పునాది వేసి 3 నెలలకు ఇల్లు ఇనాగ్రేషన్ చేసుకున్నాడు. ఆయన ఉంటున్నాడు, ఈయన ఉంటున్నాడు. వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది, ఈ ఇల్లు పడిపోయింది. ఏది? ఇసుక మీద కట్టిన ఇల్లు. ఇది అలాగే నిలిచింది. హల్లెలూయా. ఎందుకు నిలబడ్డది? అది బండ మీద ఉన్నది. ఈ బండ మీద ఇల్లుకు వర్షం రాలేదా? ఎండ రాలేదా? తుఫాన్ రాలేదా? దాని మీదకి వచ్చింది. దానికి వచ్చింది, దీనికి వచ్చింది. మనకు కూడా వస్తాయి. మనకు కూడా భయపెట్టే పరిస్థితులు అనేకంగా వస్తూ ఉంటాయి ఈ లోకంలో. యేసు ప్రభులో ఉంటే, ఆయన మాటల మీద ఉంటే, ఆయన బండ మీద ఉంటే, ఆయనను చూస్తుంటే, ఆయన నమ్ముకుంటే, బ్యాట్ను నమ్ముకున్న బ్యాట్స్మ్యాన్ ఎలాగో బ్యాటింగ్ చేస్తాడో, యేసు ప్రభుని నమ్ముకున్న మనము, ఆయన మాటల మీద నమ్ముకున్న మనము, ఆయన మాటల మీద కట్టుకున్న మన ఇల్లు, ఆయన మాటల మీద కట్టుకున్న మన కుటుంబం, ఆయన మాటల మీద మనము నిలబడితే మనకు కూడా తుఫాన్లు వస్తాయి, గాలి వానలు వస్తాయి, వరదలు వస్తాయి. ఎన్ని వచ్చినా వాటిని తట్టుకుంటాము, ధైర్యంగా ఉంటాం. చప్పట్లు కొట్టి తెనిపచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయం అనేది అందుకు కావాలి మనకి. భయం ధైర్యంగా నిలబడడానికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, మన మోషే ఆరోన్లు ఐగుప్తు నుంచి కానానికి పోతూ ఉంటారు. వాళ్ళ ప్రయాణం ఐగుప్తు నుంచి కానానికి. మార్గమధ్యంలో అనేక సమస్యలు వచ్చాయి, బయటకు వచ్చారు. ఇంకా ప్రవేశించాలా, ఆ కానాన్ వాగ్దాన భూమిలోకి వాళ్ళు వెళ్ళాలా. కనుక ఆ వాగ్దాన భూమి ఎలా ఉంది తెలుసుకోవాలని ఒక 12 మందిని పంపించి అంతా తెలుసుకొని రండి అంటాడు. వీళ్ళు పోయి మొత్తం సర్వే చేసి ఒక పెద్ద ద్రాక్ష గెల ఉంటుంది కదా అమ్మ, మన దగ్గర చిన్నగా ఉంటాయి, ఇంతనే ఉంటాయి మన దగ్గర. కానీ ఆ దినాల్లో ఆ ఇజ్రాయెల్ దేశంలో 2 మోసేటంత ఉన్నదంట. అది ఒక్కరు మోయలేరు. ఎంత పెద్ద ద్రాక్ష గెల మోసుకుంటూ వచ్చి అబ్బా మోసే అడుగుతాడు, ఎట్లుంది ఆ దేశం అంటే 10 మంది చెప్తారు, అనా మోసేనా అదా, అబ్బో ఏం మంచిగుందనా, చాలా బాగుందనా, ఓ ద్రాక్షాలు అయితే ఎంత చూడన్నా ఎంత పెద్దగా ఉన్నాయి, దానిమ్మ పండ్లు అయితే అబ్బా ఒక్క పండు తింటే కడుపు నిండిపోతుందన్నా, అంత మంచిగా ఉన్నాయి పండ్లనా. కానీ అన్న ఆడున్నారు చూడు, వాళ్ళ మనుషులు ఉన్నారే, వాళ్ళు ఉన్నారన్న, ఒకడోడు ఇంత పెద్దగా ఉన్నాడు, వాళ్ళ దృష్టికి మేము మిడతలాగున్నామన్నా. హల్లెలూయా. 10 మంది ఏమన్నారమ్మా, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగున్నాం. వాళ్ళు కూడా మమ్మల్ని చూస్తే మేము అట్లే కనపడ్డామన్నా మోసేనా అంటే సమాజం అంతా భయపడిపోయారు, మొత్తం రాళ్ళు తీసుకున్నారు ఇక మోసే మీదకి. హలో, ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ సిచ్యువేషన్ ఒకసారి ఆలోచన చేస్తే అన్ని లక్షల మంది, ప్రయాణమైన లక్షల మంది వాగ్దాన దేశానికి, దేవుడు ప్రామిస్ చేసిన పాలుతేనెలు ప్రవహించిన దేశానికి, అందులో ప్రవేశించకుండా 10 మంది సమాజం అంతటిని భయపెట్టేశారు. గుండెలు కరిగిపోయాయి వాళ్ళకి. అప్పుడు లేచారు ఇద్దరు, యెహోషువ కాలేబు ఇద్దరు లేచి నిలబడ్డారు. వాళ్ళు నీడ లాంటి వాళ్ళన. మోషే, మేము దేవుని మాటలు నమ్ముతున్నాం, దేవుని వాగ్దానాన్ని నమ్ముతున్నాం. దేవుడు అన్నాడు, మన దేవుడు, మీరంతా వాగ్దాన భూమిలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు ప్రవేశిస్తారు, నేను వాగ్దానం చేసిన
దేవుడు వాగ్దానం చేసిన ఆ మాటను మేము నమ్ముతున్నాం కనుక ఆ మనుషులు ఎవరైతే అంత పెద్దగా ఉన్నారో, మిడతల్లాగా మేము ఉన్నామో, వాళ్ళు పెద్దవాళ్ళు కాదు, వాళ్ళు ఒక నీడ లాంటి వాళ్ళు అన్నారు. చెప్పండి కూడా చెప్పండి. హల్లెలూయా. దేవునికి భయం కలుగును గాక. హల్లెలూయా. ఇద్దరు ధైర్యపరిచారు. ఇద్దరు కొన్ని లక్షల మందిని ఇద్దరే వ్యక్తులు. కారణం ఏమిటంటే దేవుని మాటలు, వాగ్దానం నమ్మారు. వాళ్ళు దేవుని నమ్మారు, దేవుని వాక్యాన్ని నమ్మారు. అందుకే పాలుతేలు ప్రవేశ దేశంలోకి వెళ్ళి ప్రవేశించారు. ఎస్, హల్లెలూయా. ఉదయకాలం ఎక్కడ భయపడాలా అక్కడ భయపడాలి, ఎక్కడ భయపడకూడదు అక్కడ భయపడము. తప్పు చేయడానికి భయపడాలా, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడానికి భయపడాలా, ధైర్యంగా జీవించడానికి ప్రభు వైపు చూడాలా, బలపరిచే దేవుని వైపే చూడాలా. పౌలు అంటాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అంటాడు. ప్రభువా నువ్వు బలపరిస్తే, దేవా నువ్వు నన్ను బలపరిస్తే నేను చేస్తా. మన బలము మన శక్తి కాదు, ఆలోచనలు తలంపులు కాదమ్మా. నో, మన ఆలోచనలు తలంపులు. 10 మంది మెజారిటీ ఎలా ఉంటుందంటే భయపెట్టే ఆలోచనలు ఇస్తారు. హలో, ఎప్పుడు భయపెట్టే ఆలోచనలు ఇస్తారు, కృంగదీసే ఆలోచనలు వస్తుంటాయి, అవే సలహాలు వస్తుంటాయి, ఎప్పుడు అవే వస్తుంటాయి. మన ఆలోచనలు ఎప్పుడు అలాగే ఉంటాయి, ఇచ్చేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. మనకు ఏం చేయాలా అటువంటి పరిస్థితుల్లో? ఏం చేయాలమ్మా? ఏం చేయాలా? అలాంటప్పుడు మనం ఏం చేయాలా? ఇంకా చెప్పండి, ఇంకేం చేయాలి? దేవుని ప్రార్థించుకోవాలి. వెరీ గుడ్ బ్రదర్. ధైర్యంగా ఉండాలా. ఇంకా విశ్వాసం. ఇంకా కనబడే వాటిని చూడకూడదు, మనం కనబడని దేవుని చూడాలి. హల్లెలూయా. చెప్పకూడదు అనిపించండి. హల్లెలూయా. కనబడని దేవుని వైపు మన మైండ్ అంతా అక్కడ ఎత్తి పెట్టాలి. మన ఆలోచనలు, మన తలంపులన్నీ ఎక్కడ పెట్టాలంటే, దేవా ఈ పరిస్థితుల్లో మేము ధైర్యంగా ఉండడానికి, దేవా ఈ పరిస్థితుల్లో మేము జీవితం జీవించడానికి, దైవమా ఇటువంటి పరిస్థితుల్లో మేము ధైర్యంగా ముందుకు సాగడానికి. మేము మనుషులను చూస్తే ముంచి వేస్తారు, కృంగదీస్తారు, మనుషుల మాటలు, మనుషుల ఆలోచనలు మమ్మను, మాకిచ్చే సలహాలు మమ్మను బాధ పెడుతున్నాయి కనుక ఇప్పుడు నేను నీ వైపు చూస్తున్నా. ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తామో దేవుని బిడ్డ ఆయన సహాయం చేస్తాడు, అద్భుతంగా సహాయం చేస్తాడు. దేవుని వైపు చూడాలంటే అన్ని లోకాన్ని విడిచిపెట్టాలా, మనుషులందరినీ విడిచిపెట్టాలి. ఎవరైనా కానీ, ఆమె భార్యనే కానీ భర్తనే కానీ, ఆమె వాళ్ళు ఎవరైనా కానీ, గొప్పవాళ్ళు కానీ జ్ఞానవంతులే కానీ అవసరం లేదు. మనకు కావాల్సింది దేవుడు కావాలా, ధైర్యపరిచే దేవుడు కావాలి, ధైర్యపరిచే దేవునే చూడాలి. హల్లెలూయా. బ్యాట్స్మెన్ బ్యాట్ నమ్ముకుంటాడు, బౌలర్ బాల్ నమ్ముకుంటాడు. నమ్ముకున్న వాళ్ళు టెండూల్కర్ లాగా, కోహ్లీ లాగా అయిపోయారు. నమ్ముకున్న వాళ్ళు బుమ్రా లాగా అయిపోయారు. హల్లెలూయా. వీళ్ళంతా మనకు ఒక లెసన్ నేర్పిస్తాను, మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారు వీళ్ళు. దేవుని చూడు, నన్ను చూడటువంటి దేవుడు. నేను మీకు ముందే చెప్పా ఒకటి, ప్రభువా నేను నా కుటుంబం మేము మంచిగా జీవించాలి,
మేము మా కుటుంబం ప్రభా నిన్ను ఆరాధించాలి. నేను నా కుటుంబం అంతా తల్లి తండ్రి ఎప్పుడైతే ఇష్టపడతారో దేవుళ్ళారా, తల్లి తండ్రి ఎప్పుడైతే ఇష్టపడతారో దేవుడు సహాయం చేస్తాడు. తండ్రి ఇష్టపడ్డా కానీ సమయానికి కుటుంబంగా తీసుకురాగలడు దేవుడు. తల్లి ఇష్టపడినా చాలు తీసుకురాగలడు దేవుడు. ఇష్టపడకుంటే దేవుడు కూడా సహాయం చేయడు. ఇది సత్యము. నీవు ఇష్టపడకుంటే దేవుడు సహాయం చేయడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నీవు నీ కుటుంబం సత్యదేవుని ఆరాధించి, రుజువులు కలిగిన దేవుని ఆరాధించి ఈ లోకాన్ని విడిస్తే పరలోకంలో ఉండాలి, మనం మోక్షంలో ఉండాలి. ఈ క్రిస్మస్ మన కుటుంబం దేవుని మీద ఆధారపడి మనం ఇష్టపడి మన కుటుంబం అంతా ఉండాలని ఇష్టపడి, వాడు ఆయన మారడు, ఆమె మారదు కాదది. నీవు అవన్నీ చూడవాక, అవన్నీ ఆలోచన చేయనివాకు. దేవాని ఉన్నావు, నేను నా కుటుంబం అంతా ఆరాధిస్తాం, నేను నా కుటుంబం అంతా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తాం, నేను మా కుటుంబం అంతా నీతిమంతులుగా జీవిస్తాం, మేము మా కుటుంబం అంతా ప్రభువా మోక్షంలో ఉండాలి, మేము పరలోకంలో ఉండాలి. దేవుడిని ప్రతి అక్కర తీరుస్తాడు ఆయన. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. చప్పట్లు కొడితే పచ్చట హల్లెలూయా. మీకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తాడు. ఆయన సామెత ఉన్నది, గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకుపోతామంట కానీ నీళ్ళు తాగిపోయలేము. తాగిపిస్తామా? దానికి దాహం అయితేనే తాగుతుంది. గుర్రాన్ని కొట్టి తిట్టి తీసుకుపోతాం నీళ్ళ దగ్గరికి, దాహం కాకుంటే నువ్వెంత ముంచినా ముంబాని వాళ్ళు తీసేస్తా. హల్లెలూయా. ఇష్టపడండి. ఒక ఆశ, ఒక చిన్న ఆశ కలిగి ఉండండి హృదయంలో, అది దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఒక ఆశ కలిగి ఉండండి. ప్రభా నేను నా కుటుంబం అంతా నిన్ను ఆరాధించాలి. ప్రభా నేను నా కుటుంబం అంతా నీతిమంతులుగా జీవించి, నేను నా కుటుంబం అంతా పరిశుద్ధులుగా జీవించాలి. మీరేమనుకోకుంటే ఇంకొక మాట చెప్తా చూడండి అమ్మా. నేను చెప్పాల్సింది నా బాధ్యత కదా. కొడుకులు కానీ బిడ్డలు కానీ దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలంటే దాని కారణము ఎవరు? తల్లిదండ్రులే దానికి కారణం. బాగుందండి. నీ కొడుకులు, నీ కుమారులు, నీ కూతుర్లు దీవించబడాలి, ఆశీర్వాదంగా ఉండాలి అంటే, దేవుడు ఆశీర్వదించాలంటే దానికి తల్లిదండ్రులే కారణము, మమ్మీ డాడీనే. హల్లెలూయా. ఇష్టపడండి. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మీరు అలా ఇష్టపడండి. ఇది నా కార్యం కాదు, ఆరాధన ఇది పాస్టర్ది కాదు. దేవుని కూడికలు, ఆరాధనలు, సంఘ ఆరాధనలు ఇవి నాయి కావు, నా కుటుంబాన్ని కావు. ముందు జరగండి అమ్మ. ఎవరు అమ్మ ఇవి? ఎవరు అమ్మ ఈ కార్యాలు? గట్టిగా చెప్పండి. ఎవరు చెప్పారు? దేవుని. ఇవి దేవుని కార్యాలు. ఇవి చాలామంది ఏమనుకుంటారంటే, పాస్టర్ది ఇది, ఇంట్లో కూడిక పెట్టిండంటే పాస్టర్ది ఇది. మీకు తెలిసే తెలియక అలాంటి ఆలోచన ఉంటుంది, మీకు తలంపు ఉంటుంది. తొలగిపోను గాక. హల్లెలూయా. కలిగి దేవులారా, భయం అనేది ఉంటుంది. భయంలో ధైర్యంగా ఉంచేది దేవుడే. భయం అనేది తీసివేయడానికి వీలు లేదు. భయం లేకుంటే జనులు ఏమవుతారు? విచ్చలవిడిగా జీవిస్తారంట. భయమే లేకుంటే ఏమవుతుంది? జనులకు విచ్చలవిడిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ పాయింట్లోకి వెళ్దాం. రెండవది చదవమ్మా. 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి,
ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు ఆ, మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చాలు. రెండో పాయింట్ ఏంది అమ్మా? మహా సంతోషం, హ్యాపీ క్రిస్మస్. రెండవది ఏంది ఇది మనది అమ్మా? ఏంది ఇది? హ్యాపీ క్రిస్మస్. చెప్పండి, ఇదేంటమ్మా ఇది? హ్యాపీ క్రిస్మస్ అంటే అయిపోతుందా? హ్యాపీ క్రిస్మస్ అంటే ఓ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని చేయగలిపి ఆ వేసుకున్న బట్టలు, ఆ తిన్న తిండి అంతే. సంతోషం ఇక్కడ జరగాల, పైన కాదు, హృదయంలో జరగాల. అది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. హల్లెలూయా. ప్రజలందరికీ, అందరికీ, ఇది ఒక్కరికి కాదు, క్రైస్తవులకు కాదు, ఇది నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, కుటుంబం అంతటికి, బంధువులందరికీ, స్నేహితులందరికీ ఇది మహా సంతోషకరమైన ఒక సువార్త. ఇది ఒక దేవుని సత్యవార్త. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎలా జరుగుతుంది అది. ఇది నిజమైంది. ఇది సంతోషం అనేది తాత్కాలికమైనది కాదు. ఇది ఏమా? సంతోషం అనేది ఏంది? నాట్ టెంపరీ, ఇట్స్ నాట్ టెంపరీ, ఇట్స్ పర్మనెంట్, శాశ్వతమైనది. ఎప్పుడు సంతోషంగా ఉంచేది సంతోషం. హల్లెలూయా. కొన్నిసార్లు బాధపడుకుంటూ, కొన్నిసార్లు ఏడుస్తూ, కొన్నిసార్లు అట్లా కాదు, ఎప్పుడు సంతోషంగా ఉంచేదే సంతోషం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 7వ వచనం. చదువు. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటిలో సంతోషించండి. హల్లెలూయా. మీ చేతి పనులన్నిటిలో మీరు సంతోషించాలి. హల్లెలూయా. మీరు చేసిన పనులన్నిటిలో మీరు సంతోషించాలి. అది ఎలా జరుగుతుంది అంటే ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉంటున్నది. అక్కడ బాగా నీవు నీ కుటుంబము. మళ్ళీ మాట చెప్తా వినండి. అది ఎలా సాధ్యమవుతుంది? కుటుంబం అంతా ఎలా సాధ్యమవుతుంది అంటే భర్త మంచోడు కాకుంటే భార్య మంచిదైతే, ఏమ్మా మీరు మంచోళ్ళు అయితే భర్తను మంచోళ్ళుగా చేసుకుంటారు. ఇది బైబిల్ చెప్తా. విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తను మార్చుకుంటుంది. నా మాటలు కాదు. హల్లెలూయా. విశ్వాసి అయిన భర్త అవిశ్వాసి అయిన భార్యను ఆయన మార్చుకుంటాడు. ఎంతమందికి అర్థమైందా? హల్లెలూయా. వాడు విన్నాడు, ఓహో నీకు తెలియదు, నీకేం తెలుసు పాస్? నాకేం తెలియదమ్మా, బైబిల్ తెలుసు. నాకైతే నిజంగా తెలియదు, నాకేం తెలుసు. నాకు తెలిసింది బైబిల్ ఒక్కటే. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కాదమ్మా? ఏమ్మా చెప్పారు? అవునా కాదా? అర్థమైందా? మీకు అర్థమైతే దీన్ని మీరు ఆచరిస్తే, ప్రభువా నన్ను బట్టి నా భర్త మారాలి, ప్రభువా నన్ను బట్టి నా భార్యను మార్చు. నువ్వు మారుస్తావు ప్రభువా, నేను మార్చలేను, ఎవరు మార్చలేరు. నీ మీద ఆధారపడుతున్నా, దేవుడు సాయం చేస్తా. చప్పట్లు కొట్టి చెప్పచ్చు. హల్లెలూయా. నేను మార్చలేను ప్రభా, నువ్వు మార్చగలవు, నేను నీ మీద ఆధారపడుతున్నా, నువ్వు సహాయం చేయి ప్రభా. మారుస్తాడమ్మా. హంతకుడు భయంకరుడు ఆయన.
ఆయన పేరు సౌలు. దేవుడు దర్శించడానికే పౌలుగా మారాడు. హల్లెలూయా. మారినా లేదా? నమ్మాలి. హల్లెలూయా. కనుక నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుందంట? నీ చేతి పనులన్నిట్లో, నీ కుటుంబము, నీ చేతి పనులు దేవుని సన్నిధిలో నువ్వు భోంచేస్తే మీకు ఇక్కడ దొరికేది ఆత్మీయ ఆహారం, మళ్ళా కడుపు సంబంధమైనది కాదు. మీ ఆత్మీయ ఆహారం దేవుడు మీకు ఇచ్చేది, కడుపు నిండా ఇచ్చే భోజనం సంఘంలో వాక్యం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. మత్తయి సువార్త 5:12 చదవమ్మా, త్వరగా చదువు. మత్తయి సువార్త 5:12. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. ఎక్కడైతుందంట సంతోషిస్తే? ఎందుకు సంతోషించాలి? ప్రశ్న జవాబు దాంట్లోనే ఉంది. సంతోషించి ఆనందించుడి, మీ ఫలము అధికం. ఎక్కడ అధికమవుతుంది? ఇప్పుడు ఎందుకు సంతోషించాలి మనం? అమ్మా, మన ఫలం పరలోకంలో అధికం కావడానికి. అంటే ఎలా సంతోషిస్తాం? సంతోషించే పరిస్థితులు లేవు. వికెట్స్ లేకుంటే ఇంకేమున్నది అక్కడ? పద్ధతే లేదు, అయిపోయి ఆట. హల్లెలూయా. అర్థమవుతుందా? లేదు, సంతోషించడానికి పరిస్థితులే లేవు భూమి మీద. లోకాన శాశ్వతానందమేమియో లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియో లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలే ఈ లోకమునందు కొంతకాలమే నో శ్రమలు. పొందవలే ఈ లోకమునందు అందుకే సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. పరలోకంలో మన ఫలం సంతోషం అధికం కావడానికి అక్కడ అవార్డ్స్ ఉంటాయి, స్టేజెస్ ఉంటాయి. నూతన యెరూషలేము, నూతన ఆకాశం, నూతన భూమి. హల్లెలూయా. యెరూషలేము అనేది లోకంలో 2 స్థలాలు ఉంటుంది. యెరూషలేము అనేది భూమి మీద ఇజ్రాయెల్ దేశం యెరూషలేము, పరలోకంలో కూడా ఉంది యెరూషలేము. చప్పట్లు కూడా వినిపించండి. హల్లెలూయా. ఇది రెండే. దీని గురించి ఈ దేశం గురించి పరలోకంలో ఉంది, భూలోకం ఇంకెక్కడ లేదు. ఇది ఇంకా ఏ దేశం పేరు లేదు, ఏ ప్రాంతం పేరు లేదు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యం 5:41. యోహాను సువార్తమ్మ, యోహాను 15:11. యోహాను 15:11. మీ యందు నా సంతోషం ఉండవలెనని. మీ యందు ఏం కావాలంట? నా సంతోషం. ఎవరు సంతోషం ఉండాలా? హల్లెలూయా. కొంతమంది ఏమనుకోవాకండి, ఎవరన్నా ఉంటే ఎవరు లేరనుకుంటున్నా. ఒకవేళ ఉంటే మందు ఉంటుంది కదా, మందు అని కొంచెం తాగి, అన్న నీ అంత మంచోడు ఎవడు లేడు అన్న, అరే తమ్మి నీవు కూడా మంచిగా రా, అయితే కాజు తిన్ను, చికెన్. రెండో పెగ్గుకు ఏమ్రా నీవు ఎక్కువ వేసుకుంటున్నావు. హల్లెలూయా. అంటే 1986 వరకు నేను కూడా తాగిన. హల్లెలూయా. 86 నుంచి దేవుడు ఈ బైబిల్ ఇచ్చాడు, అది పోయింది, చేతులకి ఇది వచ్చింది, అది.
హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? పుష్ప 2 వాడు చచ్చింది, ఒక ఆమె చచ్చింది, 25 లక్షలు ఇస్తాడు. మరి నేను చచ్చింటే 25 లక్షలు వస్తున్నాయి. దేంట్లో లేదమ్మా, సంతోషం అనేది లేదు. ఎక్కడుందమ్మా? చదువు, మళ్ళీ చదువు. నా సంతోషము అది క్రిస్మస్. యేసయ్య ఇచ్చే సంతోషం, యేసు మాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభుని ఆరాధించి సంతోషించడం, ప్రభుని మహింపరిచి ప్రభుని గణపరిచి సంతోషించడం, ఆయన ద్వారా సంతోషం పొందుకోవడము క్రిస్మస్. చప్పట్లు కొట్టి దింపచ్చండి. హల్లెలూయా. ఇంటి పని, పంటి పని, ఒంటి పని. ఒంటికి బట్టలు, పంటికి మటన్, చికెన్, గారెలు, బూరెలు, ఇంటికి రంగులు, డెకరేషన్. ఇంటి పని, వంట పని, పంటి పని. క్రిస్మస్ కాదు. ఉండాలి, అవి కూడా ఉండాలి. అవి ఉండకూడదు అని కాదు, మన దరిద్రం కాదు, మనం దేవుని బిడ్డలం, మంచిగా చేసుకోవాలి. కానీ ప్రభు సంతోషం. హల్లెలూయా. అపొస్తలుల కార్యం 5:41. ఆ నామము కొరకు. ఏ నామం కొరకమ్మా? ఏ నామం కొరకు? యేసయ్య నామం కొరకు. చదువు. అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున హల్లెలూయా. శిష్యులందరినీ పట్టుకొని ప్రభుత్వం అంతా కొట్టిండ్రు, తిట్టిండ్రు. యేసు ప్రభు మాట ఎత్తినట్టు చూసుకో, మూతి పగులుతుంది, ముక్కు పగులుతుంది బిడ్డలారా అంటే వాళ్ళు అన్నారు, నీ మాట వినాలన్నా, మేము దేవుని మాట వినాలని అన్నారు. శిష్యులు ఏమన్నారు? మీ మాట వినాలన్నా, మేము దేవుని మాట వినాలనంటే వాళ్ళు బాగా తిట్టి అవమానపరిచి ఎలగొట్టేస్తారు. పోతే ఆ అవమానము వినాలమ్మా, వినాలి. వాళ్ళు చేసిన అవమానం వాళ్ళకి ఏంటంటే అది సంతోషం ఉంటుంది. వాళ్ళు చేసిన అవమానము శిష్యులు ఏమంటున్నారు? ఎంతో సంతోషంగా వెళ్ళిపోయారు, వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోయారు. అవమానము, దేవుని కొరకు మనం అవమానం పొందితే, దేవుని కొరకు మనల్ని దూషిస్తే, దేవుని కొరకు మనల్ని హింసిస్తే అది మనకు సంతోషము. చప్పట్లు కూడా తెంపచ్చండి. హల్లెలూయా. ఇంతపడికి అర్థమైందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవులారా బాగా గమనించండి, బాగా మనకు జరిగిన అవమానాన్ని దేవుడు చూసి ఆయన తట్టుకోలేడు. నేను ముట్టినవాడు నా కన్నుగుడ్డు ముట్టినట్లే అంటాడు దేవుడు. హల్లెలూయా. మిమ్మల్ని ముట్టినవాడు దేవుని అంత రోషం కలిగిన దేవుడు. ఎక్కువ బాధ కలిగేది కన్నుకే. ఒకసారి ఏళ్ళు పెట్టుకొని చూసుకోండి, జాగ్రత్త కంటి ప్రదేశాలు నిజం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2 కొరింథీ 6:19, 6:10. అర్థమవుతుంది కదమ్మా? మీకు అర్థమవుతుందా? క్రిస్మస్ ఇట్లా చేస్తేనే ఇది క్రిస్మస్. మనం 2 కొరింథీ 6:10. ఘనతల వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారు. చూడండి, మేము మోసగాళ్ళమైనట్లుండి, మళ్ళీ చదువు. మేము మోసగాండ్రమైనట్లుండి. చూడడానికి మనుషులకు ఏమనిపిస్తామంట? మనం మోసగానిలాగా కనిపిస్తామంట. కానీ సత్యవంతులు. మనం సత్యంగా జీవిస్తే లోకం మనల్ని ఏమనుకుంటుందంట? వీళ్ళు మోసగాని, మతం మారుస్తుంది. హలో, మనం మోసగాన్లమై ఉండి సత్యవంతులం. ఇంకా మనకేం తెలియదమ్మా, మనకేం తెలియదు కానీ అన్నిటికంటే గొప్పోడు ఎవడో తెలుసా మీకు? తెలియనన్నవాడు, తెలియంది తెలుసుకునేవాడే గొప్పోడు. హల్లెలూయా.
నాకు ఇది తెలియదు, తెలియదని చెప్పుకోవాలా, తెలిసినట్లు యాక్షన్ చేయకూడదు. అలే నాకు ఇది తెలియదు, నాకు ఇది నేర్పించు, నాకు తెలిపి అన్నోడు గొప్పవాడు, వాడే గొప్పవాడైతే. హల్లెలూయా. చదువు. చనిపోవచ్చున్న వారమైనట్లుండి సజీవ యాగముగా మనం సమర్పించుకోవాలి. సజీవ బ్రతికుండి చచ్చిపోయినలాగా దేవునికి సమర్పించుకోవాలా. ఇంకా ఇదిగో బ్రతుకుచున్న వారము, ఇంకా శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు. హల్లెలూయా. చప్పట్లు కొడితే పచ్చ ఎల్లప్పుడూ సంతోషించే వాళ్ళం. అది క్రిస్మస్. దేవుడు సంఘాన్ని సిద్ధపరచును గాక. హల్లెలూయా. చాలా వచనాలు ఉన్నాయి, మీకు కొంచెము బాగానే అర్థమవుతుంది. ఇంకా మీరు వినాలనే ఉన్నారు కదా. చాలా మంచోళ్ళు, మీ అంత మంచోళ్ళు ఇది ఈ అమ్మ భూమి మీద ఎవరు లేరు. చప్పట్లు కొడితే పచ్చాలే, ఎంతైనా వింటారు మీరు. హెబ్రోన్లో 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చర్చ నడుస్తుంది. పొద్దున్న 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. 3 మెసేజ్లు ఇస్తారు ఆడ హెబ్రోన్లో. హల్లెలూయా. మీరు ఎంతకంటే మంచోళ్ళు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 3వ దాంట్లోకి వెళ్దాం. 3వది 17 వచనం, లూకాసు సువార్త 2:17. అవును. వారు చూచి ఈ శిశువును గూర్చి, ఈ సంతోషాన్ని గూర్చి, ఈ క్రిస్మస్ను గూర్చి దూతలు చెప్పిన మాట వాళ్ళు ఏం చేశారు? ప్రచారం చేశారు. వాళ్ళు చూశారు, గొల్లలు వెళ్ళి చూశారు, ఆడ ప్రభువుని చూశారు. యేసుప్రభు పుట్టాడు రా, మాకు సంతోషం పుట్టిందిరా. ఈ సంతోషాన్ని ఏం చేశారు వాళ్ళమ్మ? మార్కెటింగ్. దీన్ని ఏమంటారు? మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్. దీన్నే గాస్పల్ అంటారు. ఇదే సువార్త ప్రకటించడము. నీవు నేనేం చేయాలా? ఈ సంతోషాన్ని ఏం చేయాలా? సువార్తనుగా మార్చి ప్రకటించాలి. దానికి అవమానం పొందాలా, దానికి నిందలు పొందాలా. హల్లెలూయా. బాగుండమ్మా. ఇది వాడు అమ్మేటప్పుడు ఈ బాటిల్ను, ఇది చాలా మంచిది, దీంట్లో చల్ల నీళ్ళు పోస్తే చల్లగా ఉంటాయి, వేడి నీళ్ళు పోస్తే వేడిగా ఉంటాయి, లీక్ కాదు, ఇది కింద పడితే పగిలిపోదు, ఇది చాలా మంచి ప్రోడక్ట్, కొనుక్కోండి అని అమ్ముతాడు కదా. అవునా కదా అమ్మేటోళ్ళు? అవునా కదా? హల్లెలూయా. ఇది చాలా, ఇది వేస్ట్ ప్రోడక్ట్, ఇది చాలా మంచిది కాదు, ఇది దీన్ని కొనుక్కోండి అంటే ఎవడు అనుకుంటాడా? హల్లెలూయా. ఇప్పుడు మీకు ప్రశ్న, ఈ ప్రోడక్ట్ మంచిది అని బాగా సేల్ అయింది అనుకోండి, చాలా బాగా ఎక్కువ సేల్ అయ్యి వాళ్ళకు ప్రాఫిట్స్ బాగా వచ్చినాయి అనుకో, లాభాలు బాగా వస్తే సేట్ ఏం చేస్తాడు? ఓనర్ ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? బోనస్ ఇస్తాడు. ఇంకేం చేస్తాడు? గిఫ్ట్స్ ఇస్తాడు, ఇన్సెంటివ్ ఇస్తాడు, ఒక మెమోంటో ఇస్తాడు. నువ్వు బాగా కష్టపడు, బాగా ఇది వచ్చింది అని ఒక మెడల్ ఇస్తాడు. ఒక ఏమంటారు దాన్ని? ఏమంటారమ్మా? ఏమంటారు? అవార్డు, ఒక ఇట్లా షీల్డ్ ఇంట్లో పెట్టుకోవాలి. హల్లెలూయా. ఇస్తాడా లేదమ్మా? అవునా కదా? హల్లెలూయా. కనుక మనం ఎప్పుడైతే యేసు ప్రభువును గురించి ఈ సంతోషాన్ని, ఈ సువార్తను మనం ప్రచారం చేస్తామో,
ఇతరులకు పంచి పెడతామో పైన దేవుడు చూసి అరే వీడు చాలా బాగా కష్టపడ్డాడు, ఈమె చాలా బాగా సువార్త చెప్పింది, ఈయన చాలా బాగా చెప్పాడు, ఈయన బాగా చేశాడు, నాకు చాలా లాభం వచ్చిందని నిన్నేం చేస్తాడు ఆయన? నీకు అవార్డులు ఇస్తాడు, నీకేం చేస్తాడు ఆయన? ఇన్సెంటివ్లు ఇస్తాడు, నీకేం చేస్తాడు ఆయన? బోనస్ ఇస్తాడు. చప్పట్లు కొట్టిన పచ్చండి హల్లెలూయా. అది అర్థం కాల మనకి. అక్కడ మనం హల్లెలూయా. ఏమడు ఇస్తాడా లేదు? దేవుడు ఇస్తాడా లేదా? చేయాలా? చూడాలి, మీరు చెప్పి చూడాలా. మనము బస్ దగ్గర ఒక మైక్ సెట్ పెట్టుకొని ఒక పాట పాడి మీ అందరు సువార్త చెప్పండి, నా దగ్గర కరపత్రాలని పంచండి. అసలు రేపు 10వ తారీఖు 6వ తారీఖు 15వ తారీఖు మనకు 5 గంటలకు మీటింగ్ అంటే మంచిగా 9 గంటలకు వస్తారు, హ్యాపీగా 9 గంటలకు వస్తారు, ఏం బాధపడకుండా వస్తారు. అమ్మా అచ్చా, కీబోర్డ్ పెడదాం, ప్యాడ్ పెడదాం, ఒక మైక్ పెడదాం, ఒక బ్యాటరీ తెచ్చుకుందాం, బ్యాటరీ పెట్టి ఆడ పాటలు పాడి సువార్త చెప్పి కరపత్రాలు పంచుదాం. అవార్డు ఎందుకు రావు చూడండి, ఇన్సెంట్ ఎందుకు రాదు, బోనస్లు ఎందుకు రావో చూడండి, చేసి చూడండి. దేవుడి వాడా హల్లెలూయా. చేద్దామా? ఎంతమంది రెడీ? ఎందుకు భయపడతారమ్మా? ఎంతకాలం భయపడి జీవిస్తారు? ఎంతకాలం? నో, దెబ్బలు తిందాం, తిట్టించుకుందాం, దేవుడు బహుమతి ఇస్తాడు. ఈ నామం కొరకు మేము అవమానము మాకు సంతోషం ఇచ్చింది అన్నాడు. హల్లెలూయా. శిష్యులు ఏమన్నారు? వాళ్ళు మమ్మల్ని అవమానపరిచారు కనుక అది మాకు సంతోషాన్ని కలిగించింది. హల్లెలూయా. ఇది నిజమైన క్రిస్మస్. గొల్లలు చేసింది అదే. వాళ్ళు ప్రచారం చేశారు, ఆ సంతోషాన్ని అందరికీ స్ప్రెడ్ చేశారు, అందరికీ ప్రకటించారు. కళ్ళు మూసుకుందాం, ప్రభుని అడుగుదాం, మొక్కరిద్దాం. దేవునికి ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడమ్మా. ఎన్నో రకాలుగా అంచెలంచెలుగా నిన్ను ఎదిగించాలని, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బలంగా ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. కళ్ళు మూసుకుందాం.